నమస్సుమాంజలి. నేను ఈరోజు సోప్ ఆయిల్ తయారు చేస్తున్నాను. ఈ సోప్ ఆయిల్ తయారు చేయడం కోసం విజయవాడలోని ఒక కెమికల్ షాప్ నుంచి ఈ సోప్ ఆయిల్కి సంబంధించిన రా మెటీరియల్ని తీసుకొచ్చాను. వాళ్ళు ఆ రా మెటీరియల్ని నాకు ఇచ్చినప్పుడే ఆ ప్యాకెట్స్ మీద నెంబర్ 1, 2, 3 అట్లా వేసి ఉంచారన్నమాట. అలా ఆ 3 కలిపితే ఒక సెట్ అవుతుంది. 1, 2, 3 కలిపితే ఒక సెట్ అవుతుంది. ఈ ఒక్క సెట్తో కూడా మనం సోప్ ఆయిల్ని తయారు చేసుకోవచ్చు. అలాంటి సెట్స్ని నేను 2 తీసుకున్నాను. 2 తీసుకుంటే మనం ఎక్కువ వాటర్లో డైల్యూట్ చేయడానికి కుదురుతుంది. ఎక్కువ క్వాంటిటీలో మనం సోప్ ఆయిల్ని రెడీ చేయొచ్చు. అందుకోసం 2 సెట్స్ తీసుకున్నాను. ఒక సెట్కి 5 లీటర్ వాటరు వేయచ్చు, కానీ నేను 2 సెట్స్కి కలిపి ఓన్లీ 7 లీటర్ వాటర్ని తీసుకున్నాను. దానివల్ల కొంచెం థిక్నెస్ వస్తుంది, బాగుంటుంది. ఈ సోప్ ఆయిల్ మంచిగా థిక్గా చిక్కగా అలా ఉన్నప్పుడు మనం యూస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందుకోసం నేను ఓన్లీ 7 లీటర్ మాత్రమే తీసుకున్నాను. ఆ వాటర్లోకి ఇప్పుడు 1 by 1, 1, 2, 3 అని సెట్ ఉంది కదా, ఆ ప్యాకెట్స్లో ఉన్నటువంటిదంతా వేసేస్తూ చక్కగా కలుపుతూ ఉంటే మనకి సోప్ ఆయిల్ రెడీ అవుతుంది. ప్రతి ప్యాకెట్ వేసినప్పుడు కూడా చాలా బాగా కలపాల్సి ఉంటుంది. అలా కలిపినప్పుడు మనకి ఆ వాటర్లో కలర్ చేంజ్ అవుతుంది. ఈ ప్యాకెట్ వేసినప్పుడు మనకి వాటర్ వైట్ కలర్లోనే ఉండింది. నెక్స్ట్ ఒక చిన్న బాటిల్లో లిక్విడ్ లాంటిది ఇచ్చారు. ఆ లిక్విడ్ వేసినప్పుడు మాత్రం కొంచెం కలర్ చేంజ్ అయింది, బ్రౌన్ షేడ్లా వచ్చిందనమాట. నెంబర్ 2 లిక్విడ్ బాటిల్ వేస్తే కొంచెం కలర్ చేంజ్ అయింది. నురుగు అయితే బాగా వస్తుంది. ఇందాకడ పూర్తిగా తెల్లగా ఉన్నది కాస్త బ్రౌన్ షేడ్ వచ్చింది. లైట్ బ్రౌన్ షేడ్లోకి ఈ వాటర్ కలర్ మారింది. నురుగులో కనిపించట్లేదు, కానీ ఇప్పుడు అన్నీ వేసేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత ఫైనల్గా చూస్తే లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది. బాగా డైల్యూట్ చేయాలి. ఇప్పుడు ఇలా రెడీ అయిన సోప్ ఆయిల్ మనకి మల్టీపర్పస్ యూస్గా యూస్ అవుతుంది. అది ఎలాగో చెప్తాను. మనం ఫస్ట్ ఈ సోప్ ఆయిల్తో గిన్నెల్ని బాగా కడగొచ్చు, చాలా నీట్గా వస్తాయి. దాని తర్వాత ఫ్లోర్ క్లీన్ చేయొచ్చు. మనం తడిగుడ్డ పెట్టేటప్పుడు ఈ సోప్ ఆయిల్ని కొంచెం వాటర్లో కలిపి చేసుకోవచ్చు, తడిగుడ్డ చక్కగా వస్తుంది. ఫ్లోర్ చాలా నీట్గా క్లీన్ అవుతుంది. నెక్స్ట్ మనం కిచెన్ నాప్కిన్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా జిడ్డుగా అట్లా ఉంటాయి కదా, వాటిల్ని కూడా ఈ సోప్ ఆయిల్తో వాష్ చేయొచ్చు అనమాట. అవి కూడా చాలా మంచిగా వస్తాయి. ఇలా ఎన్ని రకాలుగా దీన్ని నేను యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను మాత్రమే బహుశా యూస్ చేస్తూ ఉండవచ్చు. అది నేను డిష్ వాషర్లో కూడా మామూలుగా అయితే ఒక ట్యాబ్లెట్ డిష్ వాషర్ సాల్ట్ వేస్తాం కదా, దాంతోపాటు లిక్విడ్ కూడా వేయచ్చు.
అందుకోసమని నేను వేరే ఏ లిక్విడో కాకుండా నేను చక్కగా తయారు చేసుకున్నటువంటి ఈ సోప్ ఆయిల్ లిక్విడ్నే ఒక 50 ml అయితే వేస్తున్నాను. గిన్నెలు కూడా చాలా చక్కగా వస్తున్నాయి. అందుకోసం ట్రై చేశాను, చాలా బాగుందని ఇంకా నేను కంటిన్యూ చేస్తున్నాను. అందుకోసమే నేను ఈ లిక్విడ్ని కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని రెడీ చేసి స్టోర్ చేసుకుంటున్నాను. అంటే చాలా డేస్ వస్తుంది కదా, మాటికి ఇట్లా ఒక దానిలో కలుపుకోవడం అదంతా కాకుండా స్టోర్ చేసుకుంటే చాలా మంత్స్ అలా వస్తుంది అనే ఉద్దేశంతో నేను 7 లీటర్స్ వరకు కలుపుకున్నాను. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కలర్ కూడా మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.